ఓకేనా సత్య ఓకే సార్. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సెషన్లో మన భారతదేశానికి హోమ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్న అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎలా చేశారంటే చాలా అవహేళనగా అవమానకరంగా ఒక రాజ్యాంగ నిర్మాతని ఆ విధంగా అవమానం చేయటం ఏ దేశంలో కూడా జరగదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒకనాడు గుజరాత్ హోమ్ మినిస్టర్గా ఉండి షాబుద్దీన్ అనే అతని ఎన్కౌంటర్ కేసులో ముద్దాయిగా నిలిచి ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్గా జైలు పాలైన ఘనచరిత్ర అమిత్ షా గారికి ఉంది. మరి బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత ప్రభుత్వమైన ప్రస్తుత ప్రభుత్వంలో వారిని హోమ్ మినిస్టర్గా చేయటం చాలా సిగ్గుచేటు. అతను నిజంగా ఒక గూండా ఒక రౌడీ లాగా వ్యవహరిస్తూ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మందిని కూడా ఇది అవమానం చేసినట్టే. అందువలన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుల వారైన మల్లికార్జున ఖర్గే గారు, ఏపీసీసీ అధ్యక్షులైన షర్మిల గారు వారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అనేక నిరసన కార్యక్రమాలు అమిత్ షా గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా మా వంతుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఈ రోజున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పి వచ్చి వారి మీద చర్యలు తీసుకునే దానికి ప్రభుత్వానికి సిఫార్సు లేక పంపించే దానికోసం ఇక్కడికి వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చి అమిత్ షా గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుచు ఇవ్వడం జరిగింది. అమిత్ షా గారి మీద చర్యలు తీసుకోకపోతే భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ ప్రభుత్వం నుండి అతన్ని తొలగించేదాకా కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.